అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఆదోని కాపు తెలుగు బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క 18వ వార్షికోత్సవం మంగళవారం అనగా 11/11/2025 తేదీన ఘనంగా వేడుకలు నిర్వహించబడతాయి. కాబట్టి ఈ సమావేశాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఆ రోజు 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి దేవాలయం దగ్గర కార్యక్రమాలు మొదలవుతాయి. 10:30-11 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవం అయిన వెంటనే మహిళలు 18 మంది మహిళల చేత కోలాటం వేయించబడుతుంది. కోలాటం అయినాక కర్నూలు నుంచి, రాయచూరు నుంచి ముఖ్య అతిథులు బలిజ సంఘం అతిథులు వస్తారు. వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. సన్మాన కార్యక్రమం అయినాక మధ్యాహ్నం 1 గంటకు భోజన కార్యక్రమం ఉంటుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయబడింది. దీపోత్సవానికి సాదాపురం నుంచి మహిళలు తండలుగా కలశాలతో వచ్చి ఆడ దేవుని దగ్గర కలశాలు సమర్పించి అనంతరము దీపోత్సవం వెలిగించి తర్వాత మరి అన్నదానం ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆదోని చుట్టుపక్కల ఉండే బలిజ కులస్తులు మరియు అందరూ ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు చందం మల్లికార్జున, కాపు తెలుగు బలిజ సంఘం సెక్రటరీ. ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజు అన్నదాన కార్యక్రమానికి మధ్యాహ్నము మరియు రాత్రి అన్నదానానికి అయ్యే ఖర్చు మొత్తము మా బలిజ సంఘీయుడైన సార్ గారు రమేష్ బాబు గారు 75,000 చందా రాయడం జరిగింది. ఆయనకు మా బలిజ సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.